నమస్తే. రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో ఎన్నుకోబడిన సభ్యులకు రెండేసి పెన్షన్లు ఎందుకని ఒక సామాన్య పౌరుడు ఒక ఉద్యమం చేస్తున్నాడు. అసలు తెలుసుకుందాం, ఎందుకు చట్టసభలో ఉన్న సభ్యులకు రెండేసి పెన్షన్లు ఎందుకు వద్దనుకుంటున్నారు తెలుసుకుందాం. మనతో పాటు గణేష్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. అసలు ఎందుకు మీరు ఈ చట్టసభల్లో ఉన్న సభ్యులకు ఎందుకు పెన్షన్స్ రద్దు చేయాలి, ఒకటే ఉండాలని ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు డబ్ల్యూడి గణేష్. నేను గత 2 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య సంస్కరణల మీద పోరాటం చేస్తున్నాను. అందులో మొదటిది, ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్లయితే జీవితాంతం అతడికి 2 పెన్షన్లు వస్తాయి. ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. ఇదొకటి. రెండోది, పార్టీ ఫిరాయింపుల చట్టంలో స్పీకర్ గారికి ఉండే విచక్షణ అధికారాన్ని రద్దు చేయాలి. ఆ అధికారం రద్దు చేసి న్యాయ వ్యవస్థకి ఇవ్వాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమం అని. భారత ప్రజలమైన మేముగా సమర్పించుకుంటున్న శాసనం అనేది రాసుకున్నాం మనం. కాబట్టి ప్రజలు అల్టిమేట్. ఈ విషయంలో మనం ఒక చట్టం కూడా తీసుకొచ్చాం, 1985 పార్టీ ఫిరాయింపుల చట్టం అని. కానీ దాంట్లో మొత్తం స్పీకర్కే విచక్షణ అధికారం ఉంటుంది. సో ఆ డిమాండ్ ఈస్ స్పీకర్ కొన్ని విచక్షణ రద్దు చేసి అధికారం న్యాయ వ్యవస్థకి ఇవ్వాలి. మూడోది ఏంటంటే, బిఫోర్ టేకింగ్ చార్జ్ యాజ్ ఎ మినిస్టర్ హీ షుడ్ బి ఎ మెంబర్ ఆఫ్ సమ్ హౌస్. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా మంత్రి అయిపోవచ్చు. ఈ రోజుకి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. 6 నెలల వరకు అతను మంత్రిగా పనిచేయచ్చు. 6 నెలల తర్వాత ఏదో ఒక సభలో సభ్యుడు అవ్వాల్సి ఉంటుంది. సో ఆ డిమాండ్ ఈస్ హీ షుడ్ బిఫోర్ టేకింగ్ చార్జ్ యాజ్ ఎ మినిస్టర్ హీ షుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ సమ్ హౌస్. ఏదో ఒక సభలో ముందు సభ్యుడు అవ్వండి, తర్వాత మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేద్దరు. అట్లా చేస్తేనే ప్రజాస్వామ్యానికి కొంచెమైనా విలువ ఉంటుందని నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్, మా పంజాబ్ నుంచి బిట్టు గారు, కేరళ నుంచి జార్జ్ కురియన్ గారు మొన్న లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ వాళ్ళు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా నాలుగోది, పొలిటీషియన్ హోల్డింగ్ వన్ పొజిషన్ హీ షుడ్ నాట్ కంటెస్ట్ ఫర్ అనదర్ పొజిషన్. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి ఎంపీగా పోటీ చేయొచ్చు. హీ నీడ్ నాట్ టు రిజైన్ ఫర్ హిస్ కరెంట్ పొజిషన్. అదే ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఏదో ఒక పోస్ట్ వదులుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ వన్ కాన్స్టిట్యుయెన్సీ విత్ పబ్లిక్ ఫండ్. ప్రజాధనం వృధా అవుతుంది. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మాత్రమే రావాలి. ఇదివరకు చెప్పిన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ముందుగా ఏదో ఒక సభలో అవ్వమని చెప్పాం కదా, 6 నెలల వరకు వాళ్ళు పనిచేయచ్చు. అదే ఒక సామాన్యుడు ఒక రోజు పోస్ట్ మ్యాన్గా పనిచేయాలంటే మన వ్యవస్థ ఒప్పుకోదు. అదే రాజకీయ నాయకులు ఏకంగా 6 నెలల వరకు మంత్రిగా పనిచేయచ్చు. ఇంకా ఐదోది, ఒక్క ఎన్నికలో ఒక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలి. పొలిటీషియన్ షుడ్ కంటెస్ట్ ఫ్రమ్ వన్ కాన్స్టిట్యుయెన్సీ ఓన్లీ అకార్డింగ్ టు 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్. ఒక రాజకీయ నాయకుడు 2 నియోజకవర్గాలు పోటీ చేయొచ్చు ఒకే ఎన్నికల్లో. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే మళ్ళీ ఒక నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చు, ప్రజాధనం వృధా అవుతుంది. ఈ రిఫార్మ్స్ అన్ని తీసుకున్నాను. ఇందులో మొదటి అడుగు, దేశమైన రాష్ట్రమైన భవిష్యత్తు ఆధారపడి ఉండేది కేవలం శాసన వ్యవస్థ మీదనే, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ. మీరు తర్వాత దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేద్దరు. ముందుగా మీరు కల్పించుకునే వెసులుబాట్ల మీదే నా పోరాటం. ప్రక్షాళన అనేది మేము నుంచే స్టార్ట్ అవ్వాలి. అందులో మొదటి అడుగు, ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి. వన్ పొలిటీషియన్ వన్ పెన్షన్ అనేది నా స్లోగన్, నా నినాదం. అసలు ఈ పెన్షన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు తీసుకుంటున్నారు రెండేసి పెన్షన్స్? అవును మేడం. నేను ఈ సంస్కరణల కోసం గత వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీలోనే ఉన్నాను, 2024. అక్కడ సంస్కరణ సార్ 2 పెన్షన్లు ఎందుకు రాజకీయ నాయకులకి నేను ధర్నా చేస్తాను, పర్మిషన్ ఇవ్వండి అని ఐ స్పోక్ విత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ న్యూఢిల్లీ. బట్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు, డినే చేశారు వాళ్ళు. ఆ తర్వాత నేను సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్టీఏ వేశాను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. వాళ్ళకి ఎవరెవరు ఎక్స్ఎంపీ పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని. వాళ్ళు నాకు సమాధానం ఇచ్చారు, లిస్ట్ పంపించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి డిపార్ట్మెంట్ ఆఫ్ లెజిస్లేచర్ వాళ్ళకి ఆర్టీ వేశాను, ఎవరెవరు ఎక్స్ఎమ్మెల్యే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని. నేను ఈ 2 పెన్షన్లు లిస్టులు పక్కన పెట్టుకొని చూశాను, ఎవరైనా మన వాళ్ళు 2 పెన్షన్స్ తీసుకుంటున్నారా అని. ఎందుకంటే చాలామంది ఫస్ట్ నన్ను నమ్మలేదు. 35 సంవత్సరాలు పనిచేసినా కూడా 2004 తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ లేదు ఇప్పుడు. అలాంటిది ఒక రాజకీయ నాయకుడికి 2 పెన్షన్లు ఇస్తుందా గవర్నమెంట్ అని దాన్ని నిరూపించడానికే ఆర్టీఏ వేశాను. నాకు లిస్ట్ వచ్చింది. నేను పక్కన లిస్టు పెట్టుకొని చూసినప్పుడు మొదటిగా ఎక్కువ ఆశ్చర్యపోయింది ఏంటంటే, చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు ఈ 2 పెన్షన్లు తీసుకుంటూ. అందులో మొదటి వ్యక్తి మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు. ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. సార్, మీరు ఏ విపత్కర పరిస్థితి వచ్చినా దానాలు చేయడంలో ముందు మీరే ఉంటారు. కోట్ల రూపాయలు దానం చేస్తారు. ముందు వరుసలో మీ కుటుంబమే ఉంటుంది. ఈ విషయంలో కూడా దేశ రాజకీయ నాయకులు అందరికీ ఆదర్శంగా నిలవండి. ఏదైనా ఒక పెన్షన్ మాత్రమే తీసుకోండి, ఎంపీ ఆర్ ఎమ్మెల్యే. అలా చేసినట్లయితే
మిగతా రాజకీయ నాయకులు అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఏదో ఒక్క పెన్షన్ మాత్రమే తీసుకుంటారని నా అభిమతం సార్. దయచేసి తప్పుగా అపార్థం చేసుకోకండి. ఎంపీ పెన్షనర్స్ లిస్టులో చిరంజీవి గారి నెంబర్ 1942 అండ్ ఎమ్మెల్యే పెన్షనర్స్ లిస్టులో చిరంజీవి గారి సీరియల్ నెంబర్ 336. ఇంకా రెండో ప్రముఖ వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఆయన శాసనసభ్యునిగా మరియు ఎంపీగా పనిచేశారు. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 942 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 61. అలాగే మూడో ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు. ఆయన ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 2113 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 333. నాలుగో ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 218 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 85. ఐదో ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 674 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 371. మీరందరూ సమాజానికి చాలా ఎక్కువ సేవ చేస్తున్నట్టు, ఎక్కువ సమాజానికి సేవ చేస్తుండొచ్చు. కాకపోతే మీరు ఏదో ఒక పెన్షన్ వదులుకొని మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఆదర్శంగా నిలవండి. ఆల్రెడీ మన తెలుగు నేల 2 విషయాల్లో దేశం గర్వించదగ్గ స్థాయికి వెళ్ళింది. ఒకటి 1919 సంవత్సరంలో జనగణమన మన తెలుగు నేల మీదే కంపోజిషన్ అండ్ ట్రాన్స్లేషన్ జరిగింది చిత్తూరు జిల్లా మదనపల్లి. అండ్ 2 జాతీయ పతాక రూపకల్పన తెలంగాణలోని నడిగుండెం అనే గ్రామంలో జరిగింది. సో మనం కూడా ఏదైనా ఒక పెన్షన్ మాత్రమే తీసుకొని మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఆదర్శంగా నిద్దాం. త్వరలో తప్పకుండా చట్టసభను తీసుకొని వస్తాను. అసలు రాజకీయ నాయకులు పెన్షన్ల గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని ఎవరైనా అడిగితే, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్. మనం ఒక పాల ప్యాకెట్ కొన్నా, ఒక చాక్లెట్ కొన్నా అందులో ఒక పైసా పన్ను ప్రభుత్వానికి కడుతాం. ఇలా మన ప్రజల పన్నుల ద్వారానే రాజకీయ నాయకులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. సో భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. భారత ప్రభుత్వం అది సాధారణమైన మనం అందరము గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు ఎల్పిజి సిలిండర్ వదులుకోండి అని అడుగుతుంది. అదే వందల వేల కోట్లు ఉండే రాజకీయ నాయకులు మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ఎందుకని మీరు వదులుకోకూడదు అని వాళ్ళని అడగదు. మనమే చట్టసభను తీసుకొని వచ్చి మార్పు తీసుకురావాలి. చట్ట ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ పెన్షన్లు తీసుకోవడం కరెక్టే అయినా కాలానుగుణంగా మనము చాలా చట్టాలను సవరించుకుంటూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ 1971 సంవత్సరం వరకు మనము వివిధ రాజ్య సంస్థానాలకి రాజభరణాలు ఇచ్చాం, పెన్షన్స్ ఇచ్చాం. 26వ రాజ్యాంగ సంవిధానాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి 1953 ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ శాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని నిబంధన పెట్టాలి. ఒకటి చెప్పండి, దాదాపు గుమ్మడి నర్సీ అన్న 5 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశారు. అసలు గుమ్మడి నర్సీ అన్నకి ఒక్క పెన్షన్ గవర్నమెంట్ ఇస్తుందా? ఇస్తున్నారు మేడం. నేను ఎందుకు ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి అని అంటున్నానంటే, మీ అందరికీ డౌట్ రావచ్చు, రాజకీయ నాయకులు అందరూ డబ్బులు ఉండేవాళ్ళే కదా, ఎందుకు ఒక పెన్షన్ రావాలని. కానీ నిజాయితీ పరులైన గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు, ప్రతాప్ చంద్ర సారంగి ఒరిస్సా ఇలాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు. కాబట్టి 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్. సందర్భం వచ్చింది చెప్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ప్లీజ్ రికమెండ్ గుమ్మడి నర్సయ్యస్ నేమ్ టు పద్మ అవార్డ్స్ కమిటీ ఫర్ పద్మశ్రీ. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. త్వరలో ఈ చట్ట సవరణ కోసం నేను విజయవాడలో నిరాహార దీక్ష చేయబోతున్నాను. నిజం మాట్లాడడమే నేరం అయితే ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ పోరాటంలో. ఐ హోప్ ఐల్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా. మీరు ఎవరైనా సలహాలు సూచనలు తప్పకుండా స్వీకరిస్తాం. యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ అవర్ మెయిల్ ఐడి kaunteya95@gmail.com, KOUNTEYA95@gmail.com. థ్యాంక్ యూ అండ్ జై హింద్.